So when I say joins, there are four types of joins when we discuss: left, right, inner, outer, and outer. So what happens when you perform a join? When you perform a join, the records are added side by side, not above and below. The records will be added side by side. But that means how do you perform join? So joins is purely based on field values. Purely based on field values. That means when you have two tables like product ID, name, sales, and product ID, location, owner, then when you are joining these two tables, when you're joining right table with the left table, based on the values that are available under product ID, the joining will be done. అంటే ప్రోడక్ట్ ఐడి కింద మీకు ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని మీకు జాయినింగ్ అనేది జరుగుతుంది. జాయిన్ అనేది జరిగి ఏమవుతుంది, లొకేషన్ అండ్ ఈ ఓనర్ అనేవి ఇక్కడ సైడ్ బై సైడ్ యాడ్ అవుతాయి ఈ రికార్డ్స్ కి బేస్డ్ ఆన్ ఇక్కడ మ్యాచింగ్ ఫీల్డ్ వాల్యూస్ ని మ్యాచ్ చేసుకొని మనకు జరుగుతుంది. అదే కంకాటినేషన్ కి వచ్చేసరికి వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ అ కంకాటినేషన్ ఆర్ యూనియన్ అంటే ఏంటి అంటే, సో మీరు ఈ టూ టేబుల్స్ ని కనుక కంబైన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ప్రోడక్ట్ ఐడి కింద 1 2 3 4 అండ్ నేమ్ కింద పెన్సిల్, బుక్, పెన్, మార్కర్, sales are like 100, 200, 300, 400. And ఇక్కడ product rate కింద 1 4 6 7. Location is Hyderabad, Mumbai, Chennai, Kolkata, and owner is Vinod, Ashini, Ashwant, and Subbu. సో మీరు ఇక్కడ జాయిన్ చేస్తే ఏమవుతుంది, జాయిన్ చేస్తే ఇక్కడ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో వాల్యూస్, ఆ వాల్యూస్ అన్ని ఇక్కడికి వచ్చి సైడ్ బై సైడ్ వచ్చి అన్మ్యాచ్డ్ వాల్యూస్ కి నల్ వాల్యూస్ వస్తాయి. అదే మీరు కంకాటినేషన్ చేస్తే ఏమవుతుంది, హౌ డస్ ది కంకాటినేషన్ వర్క్? కంకాటినేషన్ is nothing but a union combining two tables into a single table in SQL, and concatenation is in ClickView. యూనియన్ అని SQL లో అంటాం, కంకాటినేషన్ అని ClickView లో అంటాం. నౌ ఇలా కంకాటినేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఏదైతే ఉందో మ్యాచింగ్, ఆ ప్రోడక్ట్ ఐడి కింద రికార్డ్స్ అన్ని అపెండ్ అవుతాయి. రికార్డ్స్ విల్ నాట్ బి యాడెడ్ సైడ్ బై సైడ్, బట్ ఇన్స్టెడ్ రికార్డ్స్ విల్ బి అపెండెడ్. అపెండెడ్ అంటే పైన కింద. సో మనకు ఇక్కడ మ్యాచ్ అవుతున్న ఫీల్డ్ నేమ్స్ ఏంటి, ప్రోడక్ట్ ఐడి అనే ఫీల్డ్ నేమ్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ప్రోడక్ట్ ఐడి అనే ఫీల్డ్ నేమ్స్ మ్యాచ్ అయినప్పుడు అది లోపల వాల్యూస్ ని కంపేర్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనకు ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ మనకు ఈ పర్టికులర్ సెకండ్ టేబుల్ లో ఉన్న వాల్యూస్ కి నేమ్, సేల్స్ లేవు కాబట్టి వాటికి నల్ వాల్యూస్ వస్తాయి. అండ్ పక్కన కొత్త ఫీల్డ్స్ లొకేషన్ అండ్ ఓనర్ ఏదైతే ఉన్నాయో అవి యాడ్ అయిపోయి, ఈ లొకేషన్ అండ్ ఓనర్ అనే ఫీల్డ్స్ కి ఫస్ట్ టేబుల్ లో వాల్యూస్ లేవు కాబట్టి వాటికి నల్ వాల్యూస్ వస్తాయి. అండ్ హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా, వినోద్, హర్షిని, యశ్, శుభు అనేవి మనకు వాల్యూస్ ఇలా వస్తాయి. అంటే ఏమవుతుంది అంటే హార్డ్ కంకాటినేషన్, ఫోర్స్డ్ కంకాటినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కంకాటినేషన్ లో 3 టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది? ఫోర్స్డ్, auto, and no concatenation. So these are the 3 types of concatenations that we have in ClickView that can be performed in ClickView: forced concatenation, auto concatenation, and no concatenation. Concatenation is purely based on field names. Okay,
difference between joins and concatenation చూసుకుంటే joins is purely based on field values and concatenation is purely based on field names. Now మీకు ఇక్కడ product ID 1 2 3 4 అనేవి ఫస్ట్ టేబుల్ లో ఉన్నాయి. అదే 1 4 6 7 అనేది సెకండ్ టేబుల్ లో ఉన్నాయి. 1 2 టైమ్స్ రిపీట్ అవుతే 2 టైమ్స్ తీసుకుంటుంది. అదే మీరు అవుటర్ జాయిన్ చేస్తే ఏమవుతుంది అంటే మ్యాచింగ్ ఐడీస్ 1 1 అండ్ 4 కి వాల్యూస్ ని ఇక్కడే ఈ పైన టేబుల్లోనే చూపించి కింద టేబుల్లో 6 అండ్ 7 ని యాడ్ చేస్తుంది అనమాట. కానీ కంకాటినేషన్ కి వచ్చేసరికి ఏంటంటే పైన టేబుల్ అలానే పెట్టుకొని కింద టేబుల్ నెక్స్ట్ టేబుల్ లో ఉన్న వాల్యూస్ ని ఇలా బేస్డ్ ఆన్ ఫీల్డ్ నేమ్స్ కామన్ ఫీల్డ్ ఉంటే ఆ కామన్ ఫీల్డ్ కింద ఆ వాల్యూస్ యాడ్ చేసి అన్కామన్ ఫీల్డ్స్ ఉంటే వాటిని సపరేట్ గా క్రియేట్ చేసుకొని వాటికి ఆ రెస్పెక్టివ్ ఐడీస్ దగ్గర వాల్యూస్ ని అసైన్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ కంబైనింగ్ టూ టేబుల్స్ ఫోర్స్ఫుల్లీ అంటే ఎందుకు అంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అన్ని సేమ్ గా లేకపోయినా మనము టూ టేబుల్స్ ని కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈవెన్ దో వెన్ ది ఫీల్డ్ నేమ్స్ ఆర్ నాట్ సేమ్ and still if you wanted to concatenate two tables into a single table, then that type of concatenation is called as forced concatenation. మీకు టూ టేబుల్స్ మధ్యలో ఫీల్డ్ నేమ్స్ సేమ్ గా లేవు అయినా మీరు కంకాటినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అప్పుడు దాన్ని ఫోర్స్డ్ కంకాటినేషన్ అని అంటారు. అర్థమైందా? Yes, sir. ఆటో కంకాటినేషన్ అంటే ఏంటి? ఆటో కంకాటినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా టూ టేబుల్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ ఐడి నేమ్ సేల్స్ 200 300 400 ఇలా మీకు సేమ్ గా ఉన్నాయి టూ టేబుల్స్ సేమ్ గా ఉన్నప్పుడు విత్ టూ ఫీల్డ్ నేమ్స్. ఓకే, సేమ్ ఫీల్డ్ నేమ్స్ బిట్వీన్ టూ టేబుల్స్. మీరు ఏదైనా టేబుల్స్ లోడ్ చేసుకున్నప్పుడు ఆ టూ టేబుల్స్ మధ్య సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆటో కంకాటినేషన్ జరుగుతుంది. ఆటో కంకాటినేషన్ అంటే మీరు ఏమి చేయకపోయినా జస్ట్ టేబుల్స్ లోడ్ చేసి రీలోడ్ చేస్తే ఆటోమేటికలీ ఆ వాల్యూస్ అన్ని ఇలా కంబైన్ అయిపోయి సింగిల్ టేబుల్ లో చూపిస్తాయి. ఆటోమేటికలీ జరుగుతుంది, మీరు ఏమి చేయకపోయినా ఆటో కంకాటినేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే టూ టేబుల్స్ మధ్య ఫీల్డ్ నేమ్స్ సేమ్ ఉన్నాయనుకోండి, టూ టేబుల్ మధ్య ఫీల్డ్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు టూ డిఫరెంట్ టేబుల్స్ లో ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి, సింగిల్ టేబుల్ లో మెయింటైన్ చేసుకోవచ్చు కదా అనే కాన్సెప్ట్ తో ఆటో కంకాటినేషన్ అనేది జరుగుతుంది. అక్కడ ఇక్కడ ఏమైనా ఉండండి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కింద సేల్స్ వాల్యూస్ కాకుండా యష్ వినోద్ అశ్విని సుబ్బు ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇలా ఉన్నా కూడా ఒకవేళ ఫీల్డ్ నేమ్ కనుక సేల్స్ అనే ఉంది అనుకోండి, ఆ వాల్యూస్ వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతాయి. అంటే ఫీల్డ్ నేమ్ సేమ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా టూ టేబుల్స్ సింగిల్ టేబుల్ గా కంకాటినేట్ అయిపోతాయి, యూనియన్ అయిపోతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూస్ ఎలాగైనా ఉండాలి లోపల. టూ టేబుల్స్ మధ్య ఫీల్డ్స్ కామన్ గా ఉన్నాయి అంటే దెన్ దట్ టూ టేబుల్స్ విల్ బి ఆటో కంకాటినేటెడ్. అండర్స్టూడ్? Yes, sir. అండ్ ఈ టూ టేబుల్స్ ఇలా సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ కంకాటినేషన్ జరగకూడదు అన్నప్పుడు మధ్యలో నో కంకాటినేట్ అని కీవర్డ్ ఇవ్వాలి. నో కంకాటినేట్ అంటే ఎప్పుడైనా మనకు టూ టేబుల్స్ విత్ సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నప్పుడు నాకు ఆ టూ టేబుల్స్ కంబైన్ అవ్వకూడదు, సెపరేట్ గానే ఉండాలి అన్నప్పుడు నో కంకాటినేట్ అన్న కీవర్డ్ ఇవ్వాలి. సో టు లుక్ అట్ దిస్ కాన్సెప్ట్ ప్రాక్టికల్లీ, so let us take embedded labels. Here we have employee name, employee location and employee ID. Now I'm going to load this into this is table 1.
దిస్ ఇస్ టేబుల్ 2. నా ఈ టేబుల్ 1 లో మనకు ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ లొకేషన్, ఎంప్లాయీ ఐడి ఉన్నాయి. టేబుల్ 2 లో మనకు నేమ్, లొకేషన్, ఐడి ఉన్నాయి. Now I'm just going to do a save and reload. Now if you go to table viewer, ఇక్కడ ఇది టేబుల్ 2, ఇది టేబుల్ 1. టేబుల్ 1 లో మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయి? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ లొకేషన్ అండ్ ఎంప్లాయీ ఐడి. ఇక్కడేమో ఎంప్లాయీ నేమ్ కింద ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ లొకేషన్ కింద ఎంప్లాయీ లొకేషన్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి కింద ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి. In the same way, in the table 2, we have name, location, ID. Name కింద కూడా మనకు నేమ్స్ ఉన్నాయి, లొకేషన్ కింద లొకేషన్స్ ఉన్నాయి, ఐడి కింద ఐడీస్ ఉన్నాయి. దట్ మీన్స్ 2 టేబుల్స్ లో మనకు సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, కానీ ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలా ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు నేను concatenate అనే కీవర్డ్ మధ్యలో ఇచ్చాను అంటే దెన్ వాట్ హ్యాపెన్స్ ఇదే క్లిక్ సెన్స్ లో కూడా సేమ్ ఇలాగే లోడ్ చేస్తే సేమ్ స్క్రిప్ట్ క్లిక్ వ్యూ లో క్లిక్ సెన్స్ లో కాన్సెప్ట్ కూడా సేమ్. జాయిన్స్, కీప్ అండ్ కంకాటినేషన్, ఆల్ ది కాన్సెప్ట్స్ ఆర్ సేమ్ ఇన్ బోత్ క్లిక్ వ్యూ అండ్ క్లిక్ సెన్స్. సో కంకాటినేట్ అని ఇచ్చాను కదా, కంకాటినేట్ నుంచి నేను రీలోడ్ చేశాను అంటే చూడండి డిఫరెన్స్ మీకు ఎక్కడ కనపడుతుంది అంటే జస్ట్ అ మినిట్. సో ఈ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కంకాటినేట్ లేకోకుండా కమెంట్ చేస్తున్నా అంటే కమెంట్ చేస్తే ఏమవుతుంది, ఈ లైన్ రన్ అవ్వదు స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రీలోడ్ చేస్తే మనకి టేబుల్ 1 అండ్ టేబుల్ 2 2 టేబుల్స్ ఉన్నాయి. 2 టేబుల్స్ రీలోడ్ చేసి ఏమవుతుంది, టేబుల్ 1 రీలోడ్ అవుతుంది. ఫస్ట్ టేబుల్ 1 రీలోడ్ అయ్యి ఆ తర్వాత మనకు టేబుల్ 2 రీలోడ్ అవుతుంది. అంటే 2 టేబుల్స్ సెపరేట్ గా రీలోడ్ అవుతాయి. 2 టేబుల్స్ సెపరేట్ గా రీలోడ్ అయ్యి మనకి ఏం కనిపిస్తుంది, 2 టేబుల్స్ కనిపిస్తాయి. డేటా మోడల్లో 2 టేబుల్స్ కనిపిస్తాయి. అదే మీరు కంకాటినేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే కంకాటినేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే చూడండి టేబుల్ 1 రన్ అవుతుంది. టేబుల్ నెక్స్ట్ కూడా టేబుల్ 1 రన్ అవుతుంది. అంటే టేబుల్ 2 ఎక్కడ రన్ అవుతుంది అంటే టేబుల్ 2 రన్ అయ్యి టేబుల్ 1 కి కంబైన్ అవుతుంది అనే ఇండికేషన్ మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ లోనే కనపడుతుంది. ఇంతకుముందు ఇక్కడ టేబుల్ 1 ఇక్కడ టేబుల్ 2 వచ్చాయి, కానీ ఇప్పుడు టేబుల్ 1 ఫస్ట్ రన్ అయ్యి నేను కంకాటినేట్ అనే కీవర్డ్ యూజ్ చేసినందుకు ఏమవుతుందంటే టేబుల్ 2 కూడా రన్ అయ్యి టేబుల్ 1 కే కంబైన్ అయిపోయి మొత్తం 2 టేబుల్స్ లో ఉన్న రికార్డ్స్ కలిపి 13 లైన్స్ అని చెప్పేసి మనకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది. సో ఇఫ్ యూ జస్ట్ గో టు టేబుల్ వ్యూయర్ యూ కెన్ సీ దట్ all the values employee name, employee location, employee ID, name, location, ID, all 6 fields are added. చూడండి ఫస్ట్ టేబుల్ లో ఈ పర్టికులర్ ఫీల్డ్ కింద ఉన్న వాల్యూస్ అన్ని ఈ లెఫ్ట్ సైడ్ కనపడతాయి. నెక్స్ట్ ఉన్న ఫీల్డ్ వాల్యూస్ అన్ని ఆ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూస్ కింద, నెక్స్ట్ టేబుల్ నుంచి కంబైన్ అయిన ఫీల్డ్స్ అన్ని ఆ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూస్ కింద కనపడతాయి, ఫీల్డ్ లేబుల్స్ కింద కనపడతాయి. సేమ్ క్లిక్ సెన్స్ లో కూడా so I will load table 1 and table 2 at a time. And సో టేబుల్స్ ఇకపోతే టేబుల్ నేమ్స్ ఇకపోతే నేను టేబుల్ నేమ్స్ ఇవ్వట్లేదు, జస్ట్ కంకాటినేషన్ అని ఇస్తున్నాను. టేబుల్ నేమ్స్ ఇవ్వకుండా కంకాటినేట్ అని చేసే మామూలుగా అసలు టేబుల్ నేమ్స్ ఇవ్వకపోతే టేబుల్ నేమ్స్ ఆటోమేటిక్ గా ఏమని వస్తాయి అనేది కూడా చూపిస్తాను. సో కంకాటినేట్ అని ఇచ్చి రీలోడ్ చేస్తున్నాను. సో ఇది అర్థమైందా మీకు ఎలా తీసుకుంటుందో కంకాటినేషన్ అనేది? ఫోర్స్ కంకాటినేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఫోర్స్డ్ కంకాటినేషన్. ఎందుకంటే 2 టేబుల్స్ మధ్య ఫీల్డ్ నేమ్స్ సేమ్ కాదు, డిఫరెంట్. 2 టేబుల్స్ మధ్య ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్ అయినా కూడా నేను కంకాటినేట్ చేసి 2 టేబుల్స్ ని సింగిల్ టేబుల్ గా కంబైన్ చేస్తున్నాను. అర్థమైందా?
Is it clear for Yes, everyone? sir. Yes, sir. ఓకే, సో ఇక్కడ మనం కంకాటినేట్ చేసాం కదా, చూడండి టేబుల్ 1 అండ్ టేబుల్ 1 తీసుకొని టేబుల్ 2 ని టేబుల్ 1 కి కంబైన్ చేస్తుంది. అంటే నేను టేబుల్ నేమ్స్ ఏమి ఇవ్వలేదు. టేబుల్ నేమ్స్ ఏమి ఇవ్వకపోతే ఏం తీసుకుంటుంది అంటే బై డిఫాల్ట్ గా ఇక్కడ టేబుల్ ఈజ్, ఎక్సెల్ నుంచి మనం ఏ టేబుల్ తీసుకున్నామో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ వస్తుంది కదా, ఆ టేబుల్ నేమ్స్ నే బై డిఫాల్ట్ గా ఈ టేబుల్స్ కి టేబుల్ నేమ్ గా తీసుకుంటుంది. మీరు ఇప్పుడు డేటా మోడల్ కి వెళ్ళి చూస్తే ఈ డేటా మోడల్ లో మనము టూ ఎక్సెల్ టూ టేబుల్ సింగిల్ టేబుల్ గా కంబైన్ అయినట్టు చూడొచ్చు. చూడండి మనకు ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ లొకేషన్, ఎంప్లాయీ ఐడి, నేమ్, లొకేషన్, ఐడి. సో ప్రివ్యూలోకి వెళ్తే మనకు ఇందాక ఆ టేబుల్ ఎలా అయితే చూపించిందో ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్ మనకు క్లిక్సెన్స్ లో కూడా కనపడుతుంది. అర్థమైందా ఫోర్స్ కంకాటినేషన్ అంటే ఏంటో? సో టూ టేబుల్ మధ్య సేమ్ నేమ్స్ లేకపోయినా మీరు కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి కంకాటినేట్ అనే కీవర్డ్ ఇస్తే ఏమవుతుందంటే టూ టేబుల్స్ మధ్య వాల్యూస్ కంబైన్ అయిపోయి సింగిల్ టేబుల్ లో మనకు చూపిస్తాయి. సో కంకాటినేట్ అనే ఫోర్స్ కీవర్డ్ ఇస్తే దిస్ ఇస్ కాల్డ్ ఫోర్స్డ్ కంకాటినేషన్. మీరు ఏదన్నా కమెంట్స్ రాయాలి అనుకుంటే స్క్రిప్ట్ లో ఇలా కమెంట్ చేసి రాస్తే ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు అన్నమాట. ఓకే, స్క్రిప్ట్ కమెంటింగ్ అనేది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ లో ఉంటుంది, అన్ని దానిలో ఉంటుంది. సో మీరు ఇలా సింగిల్ లైన్ పెట్టినా కూడా, ఇలా సింగిల్ లైన్ పెట్టారని పర్పస్లోకి ఆ సింగిల్ లైన్ కింద ఎన్ని ఉంటాయో అన్ని కామెంట్ అయిపోతాయి. అదే మీరు జస్ట్ అదొకటే కామెంట్ చేయాలనుకోండి, డబుల్ స్లాష్ పెట్టారంటే కామెంట్ అయిపోతుంది. నా ఇప్పుడు నాకు టూ టేబుల్స్ లో ఉన్న వాల్యూ సేమ్ అని నాకు తెలుసు. అంటే టూ టేబుల్స్ లోను ఇక్కడ ఎంప్లాయీ నేమ్ లో నేమే ఉంది, లొకేషన్ లో లొకేషన్ నేమ్ ఉంది, ఐడిలో ఐడి ఉంది. సేమ్ ఇక్కడ కూడా నేమ్ లో నేమ్ ఉంది, లొకేషన్ లో లొకేషన్ ఉంది, ఐడిలో ఐడి ఉంది. నాకు ఇలా ఉన్నప్పుడు నాకు ఫోర్స్డ్ కంకాటినేషన్ కాకుండా ఆటో కంకాటినేషన్ చేయాలనుకుంటున్నాను. ఆటో కంకాటినేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆటో కంకాటినేషన్ టేక్స్ ప్లేస్ వెన్ యు హ్యావ్ సేమ్ ఫీల్డ్ నేమ్స్, సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్. సో నేను ఏం చేస్తానంటే ఫీల్డ్ నేమ్స్ ని అలియాసింగ్ చేసుకుంటా. యాజ్ నేమ్, యాజ్ లొకేషన్, యాజ్ ఐడి. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఈ పైన ఉన్న టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ లొకేషన్ అండ్ ఎంప్లాయీ ఐడి అనే ఫీల్డ్ నేమ్స్ కింద ఉన్న నేమ్, లొకేషన్, ఐడి అనే ఫీల్డ్ నేమ్స్ తో మ్యాచ్ అయ్యేలాగా నేను రీనేమ్ చేసుకుంటున్నాను, అలియాసింగ్ చేసుకుంటున్నాను. అలియాసింగ్ చేసుకున్నప్పుడు ఇలా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు చేంజ్ అయితే ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ 7th లైన్ కి వచ్చి ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే దిస్ ఎంప్లాయీ నేమ్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ నేమ్, ఎంప్లాయీ లొకేషన్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ లొకేషన్, ఎంప్లాయీ ఐడి విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఐడి. సో నౌ వెన్ ఐ జస్ట్ డూ సేవ్ అండ్ వెన్ ఐ జస్ట్ డూ రీలోడ్, చూడండి నేను కంకాటినేషన్ అనే కీవర్డ్ ఇవ్వకపోయినా కూడా ఆటోమేటికలీ టూ టేబుల్స్ కంబైన్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్ గా అది జరుగుతుంది. ఆటోమేటిక్ గా జరిగి మనకు ఫైనల్ గా ఓన్లీ 3 ఫీల్డ్స్ ఏ ఉంటాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ నేమ్, లొకేషన్ అండ్ ఐడి. ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కిందే మనకు వాల్యూస్ అన్ని చూపిస్తాయి. సేమ్ క్లిక్సెన్స్ లో కూడా మీరు రీనేమ్ చేయాలి అనుకుంటే అలియాసింగ్ యాజ్ నేమ్, యాజ్ లొకేషన్, యాజ్ ఐడి. ఇలా చేస్తే మీరు కంకాటినేట్ అనే కీవర్డ్ ఇవ్వకపోయినా ఇట్ విల్ బి టేకింగ్ ఆటో కంకాటినేషన్. ఆటో కంకాటినేషన్ మనకు ఇక్కడ జరుగుతుంది. ఆటో కంకాటినేషన్ సిన్స్ ఫీల్డ్ నేమ్స్ బిట్వీన్ టూ టేబుల్స్ ఆర్ సేమ్. సో field names between two tables are same. That is the reason auto concatenation takes place over here. Auto concatenation జరిగి మనకు టూ టేబుల్ లో నుంచి
ఫీల్డ్స్ అన్ని కంబైన్ అయిపోయి సింగిల్ టేబుల్లో మనకు కనిపిస్తాయి. డేటా మోడల్లోకి వెళ్ళి చూస్తే నా you will have only one table with name, location and ID where all the values are combined under single table. Is it clear? Auto concatenation అంటే అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. So, ఇప్పుడు నేను ఆటో కంకాటినేషన్ టూ టేబుల్స్ మధ్య సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి. టూ టేబుల్స్ మధ్య సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నప్పుడు నేను కంకాటినేషన్ ఆటో కంకాటినేషన్ జరగకూడదు అనుకుంటున్నా. నో కంకాటినేట్ అని ఇచ్చాను అనుకోండి, సిన్స్ సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు టూ టేబుల్స్ కంబైన్ అవ్వకూడదు, సింగిల్ టేబుల్ లానే కనపడాలి. అప్పుడు నేను నో కంకాటినేట్ అనే కీవర్డ్ ఇచ్చి లోడ్ చేశాను అంటే మనకు టేబుల్ 1 అండ్ టేబుల్ 2 సపరేట్ గానే ఉంటాయి. ఎక్స్ట్రాగా సింథటిక్ టేబుల్ అని ఒకటి వస్తుంది, అది మీకు డేటా మోడల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇగ్నోర్ దిస్ టేబుల్ ఫర్ నౌ. సో ఇప్పుడు మీ డేటా మోడల్ వ్యూకి వెళ్తే దిస్ ఇస్ టేబుల్ 1 అండ్ దిస్ ఇస్ టేబుల్ 2. టూ టేబుల్స్ మనకు సపరేట్ గా ఉంటాయి. ఎక్స్ట్రాగా ఈ టేబుల్ వస్తుంది, ఈ టేబుల్ ని వదిలేయండి, మర్చిపోండి. సో నా టేబుల్ 1 అండ్ టేబుల్ 2 సపరేట్ గా మనకు కనిపిస్తాయి. సేమ్ క్లిక్సెన్స్ లో కూడా అలాగే మీరు నో కంకాటినేషన్ అంటే టూ టేబుల్స్ ఆటోమేటికలీ కంబైన్ అవ్వకూడదు అనుకుంటే యూ కెన్ గివ్ అ నో కంకాటినేట్ అండ్ యూ కెన్ డూ అ రీలోడ్. టూ టేబుల్స్ మనకు సపరేట్ గా టేబుల్ 1 అండ్ టేబుల్ 2 మనకు సపరేట్ గా కనిపిస్తాయి. దట్ ఈస్ అబౌట్ నో కంకాటినేషన్. నౌ we have discussed about different types of loads earlier. ఇంతకు ముందు మనము different types of loads గురించి తెలుసుకున్నాం. So can you tell me what is a resident load? To fetch the tables from one table to another table, we use the resident loads. What to fetch? We can To fetch retrieve the the data from field- one table to another table. To fetch the field names from one table to another table, we use the resident loads. Only field names ఏనా, డేటా కాదా? Data, అదే sir. sir, We field can names, retrieve the data. Data. ఏ టేబుల్ నుంచి అనదర్ టేబుల్ అంటే మీనింగ్ ఏంటి? డేటాబేస్ టేబుల్. New table, sir. From first table to new table, sir. Not like first table to new table or first table. What you need to tell is basically from already loaded table. మీరు న్యూ టేబుల్ ఫస్ట్ టేబుల్ అంటే అది డేటాబేస్ టేబుల్ అవ్వచ్చు, ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ రెసిడెంట్ లోడ్ మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంటెడ్ టు లోడ్ some fields or all fields from the already loaded table into a new table, then we use resident load. Okay, sir. Now if I just do a నేను ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. పైన టేబుల్ నుంచి టేబుల్ 2 లోకి అన్ని ఫీల్డ్స్ ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. సో వాట్ డు ఐ నీడ్ టు రైట్? Load employee name, employee location, employee ID, resident of. మీరు 3 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫీల్డ్స్ చెప్తున్నాను. సరే, సో Harshini and Yashwant, what happened? I'm not getting answers from you. This is stored table. Now resident table లో నేను లోడ్ అన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి. Star. ఎగ్జాక్ట్లీ అన్ని స్టార్ resident of టేబుల్ నేమ్ store. ఆఫ్ ఉండదు. రెసిడెంట్ లోడ్ స్టార్ రెసిడెంట్ టేబుల్ నేమ్. ఓకే, లోడ్ స్టార్ రెసిడెంట్ టేబుల్ నేమ్ అంటే ఈ స్టార్ మీన్స్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీక్వెల్ లాంగ్వేజ్. అన్ని ఫీల్డ్స్ అన్నిటినీ ఈ టేబుల్లోకి తెచ్చుకో, రెసిడెంట్ అనే టేబుల్లోకి తెచ్చుకో. ఏ టేబుల్లో నుంచి తెచ్చుకోవాలంటే స్టోర్ అనే టేబుల్లో నుంచి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది నేను రీలోడ్ చేస్తే?
Come on, guys. Answer me. What happens? స్టోర్ అనే టేబుల్ లో డేటా మొత్తం అంటే ఫీల్డ్స్ అండ్ డేటా మొత్తం రెసిడెంట్ అనే టేబుల్ లోకి వస్తుంది సార్. అది మనకు తెలుసు సుబ్బు, అదే కదా డిస్కస్ చేసింది. రీలోడ్ చేస్తే ఇంకా ఏమవుతుంది? ఆల్రెడీ ఆ లోడ్ ని కమాన్ గైస్, థింక్ చేయండి, ఆలోచించండి, ఏం జరుగుతుంది అక్కడ? ఆ ఫీల్డ్ నేమ్స్ అన్ని రెసిడెంట్ లోకి వచ్చేస్తాయి సార్ అంతే. వినోద్, అదే అంటే కదా. అది ఖాళీ అయిపోతుంది. రీలోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాను. హర్షిని, తప్పైనా పర్లేదు, ఆన్సర్ ఇవ్వండి. ప్రీవియస్ టేబుల్ లో డేటా అంతా డిలీట్ అవుతుంది సార్. డిలీట్ అవుతుంది. ఎందుకు అవుతుంది డిలీట్? ఎందుకు అవుతుంది సుబ్బు డిలీట్? డిలీట్ అవ్వదు. ఇప్పుడు వరకు చెప్పాను కదా, కంకాటినేషన్, ఆటో కంకాటినేషన్, టూ టేబుల్స్ మధ్య సేమ్ ఫీల్డ్ నేమ్ ఏం జరుగుతుందబ్బా? ఆటో కంకాటినేషన్ ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెప్పినానబ్బా. టూ టేబుల్స్ మధ్య సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉంటే ఏముంటది? ఆటో కంకాటినేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇట్లా మీరు రెసిడెంట్ తెచ్చుకుంటున్నారంటే ఏదో ఒక అవసరం ఉండి ఏదో ఒకటి చేయడానికే కదా రెసిడెంట్ లో తెచ్చుకుంటున్నారు. అలాంటప్పుడు ఆటో కంకాటినేషన్ అయిపోతే దేర్ ఇస్ నో యూజ్. కాబట్టి మీరు ఎప్పుడైనా రెసిడెంట్ లోడ్ లో స్టార్ పెట్టి అన్ని తెచ్చుకున్నప్పుడు ఆల్వేస్ మ్యాండేటరీగా మీరు నో కంకాటినేట్ యూజ్ చేయాలి. అర్థమైందా? ఓకే సార్. సో మీరు అనుకుంటున్నారేమో మనము మ్యాథమెటిక్స్ లో సబ్జెక్ట్ లో లాగా అడిషన్ ఒక టాపిక్, సబ్ట్రాక్షన్ ఒక టాపిక్, మల్టిప్లికేషన్ ఒక టాపిక్, డివిజన్ ఒక టాపిక్, ప్రాబబిలిటీ ఒక టాపిక్, ఇలా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు అనదర్ టాపిక్. హలో, యా, there is a పవర్ పోయింది. ఓకే, సో ఇలా మీరు ప్రతి టాపిక్ ఇంటర్లింక్ టు వన్ అనదర్. నాట్ లైక్ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. రెసిడెంట్ అంటే ఓకే టేబుల్, ఆ టేబుల్ ఈ టేబుల్కి వస్తాయి. ఏమవుతుంది తర్వాత ఎగ్జిక్యూట్ చేసినప్పుడు? నో కంకాటినేట్ అనే కీవర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే టేబుల్స్ అన్ని ఆటో కంకాటినేట్ అయిపోయి మనం యూజ్ ఉండదు. మనం రెసిడెంట్ తీసుకున్నందుకు యూజ్ ఉండదు. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, థింక్ ఐ స్టాప్ హియర్. ల్యాప్టాప్ లో పవర్ కూడా లేదు, ఛార్జింగ్ కూడా లేదు. ఓకే గైస్, ఈరోజు కంకాటినేషన్ తో స్టాప్ చేస్తాను. పవర్ పోయింది ఇక్కడ, నాకు వైఫై కూడా హాట్స్పాట్ తో కనెక్ట్ అయ్యాను. లెట్స్ మీట్ ఆన్ మండే. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఏమైంది సుబ్బు? ఏం లేదు సార్, రేపు క్లాస్ అన్నారు కదా, థ్యాంక్స్ చెబుతున్నారు. ఓకే ఓకే, నాకు కూడా రెస్ట్ కావాలి ఒక రోజు. ఓకే, బాయ్. థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.